ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు ఇంటింటా వైద్యం బుక్ రాసిన రచయిత. ఆయన ఎవరో కాదు, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు చిటిబొట్ల మధుసూదన్ శర్మ గారు. అయితే చాలా వీడియోస్ మనం చూస్తూ ఉంటాం సార్వి. ఇంట్లో చిన్న చిన్న చిట్కాలతో రెమెడీస్ ఎలా చేసుకోవచ్చు, హెల్త్ టిప్స్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాము. మరి ఈ రోజు ఆయన మనతో ఉన్నారు. ఇంకొంచెం మంచి యూస్ఫుల్ కంటెంట్ ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం సార్. అయితే మీరు చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఉంటారు, మన ఇంట్లోనే ఎలా వైద్యం చేసుకోవచ్చు అని చెప్పి. ఇప్పుడు జనరల్గా అందరికీ ఉన్న సమస్య ఏంటంటే వెయిట్ లాస్ గురించి ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. న్యూ ఇయర్ రిజల్యూషన్గా కూడా ఏంటి ఈ ఇయర్ మీరు న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి అంటే వెయిట్ లాస్ అవ్వాలనో లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అవి సెట్ చేసుకోవాలని చెప్తూ ఉంటారు. మరి మీ వైపు నుంచి ఈ ఇంటి చిట్కాలు కానివ్వండి, ఆయుర్వేదం నుంచి అసలు వెయిట్ లాస్ ఒక ప్రాపర్గా వెయిట్ని మెయింటైన్ చేయాలంటే ఎలాంటి విధానాలు పాటించాలో ఈరోజు మాకు తెలియజేయండి. తప్పకుండా. అసలు ఒక మనిషి బరువు పెరిగేందుకు సర్వసాధారణంగా 3 కారణాలు ఉంటాయమ్మా. తనకు అవసరాన్ని మించినట్టు ఆహారం తీసుకోవడం ఎక్కువగా, రెండవది వ్యాయామం లేకపోవడం, మూడవది మానసిక ఒత్తిడి. ఇన్ జనరల్గా ఈ 3 రకాలైనటువంటి కారణాల వల్ల ఏదో ఒక కారణం ఉండడం వల్లనే 100లో దాదాపు 70% మందికి ఈ వెయిట్ పెరగడం అనేది జరుగుతుంటుందమ్మా. కొంతమందిలో మాత్రం సర్వసాధారణంగా అరుదుగా మాత్రం పూర్వీకుల పెద్దలకి ప్రాబ్లం ఉన్నప్పుడు జనరేషన్స్ అనమాట, అంటే ఆ జీన్స్ లో ఆ ఎఫెక్ట్ ఉన్నప్పుడు కూడా ఈ కారణాలు ఏం లేకపోయినప్పుడు కూడా జీన్స్ పరంగా కూడా లావ్ అయిపోతుంటారమ్మా. ఇంకొంత విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజుల్లో దురదృష్టవశాత్తు మరి మాతృమూర్తులు పిల్లలకు ఆ క్షీరం ఇచ్చేటువంటి పరిస్థితి లేకపోవడం దురదృష్టకరమ్మా. ఎప్పుడైతే తల్లిపాలు పిల్లలకి లభ్యం కావో వయస్సు వచ్చే కొద్ది కూడా క్రమక్రమంగా ఈ యొక్క ఫ్యాట్ సెల్స్ లో ఫ్యాట్ పేరుకోవడం ఎక్కువైపోతుందమ్మా. దానివల్ల కూడా తల్లిపాలు తాగినటువంటి పిల్లలు, పోతపాలు తాగేటువంటి పిల్లల్లో కూడా మరి వయస్సు వచ్చే కొద్ది కూడా స్థూలకాయం వచ్చేందుకు అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పేసి పరిశోధనలు కూడా తెలియజేస్తున్నాయమ్మా. ఈ విధంగా రకరకాల కారణాల వల్ల వెయిట్ పెరగడం జరుగుతుంటుందమ్మా. దీనికి మన ఛానల్స్ లో వీడియోస్ లో కూడా నేను అనేక రకాలైనటువంటి చిన్న చిన్న టిప్స్ చెప్పడం జరిగిందమ్మా. వీటిని మన ప్రేక్షకులు ఫాలోవర్స్ చాలా మంది ఫాలో అయిపోయి చక్కటి రిజల్ట్ కూడా పొందేసి ఫీడ్బ్యాక్ మనకు ఇవ్వడం కూడా జరుగుతుందమ్మా. అలాంటిది ఈ సందర్భంలో మంచి టాపిక్ అడిగారమ్మా మీరు. మరి ఈ యొక్క టాపిక్ అంటే వెయిట్ తగ్గేందుకు చాలా మంచి ఉపయోగపడేటువంటి రెమెడీస్ మనం ఈ టాపిక్ లో తెలుసుకుందామమ్మా. సో దీనికి కావాల్సినటువంటివి మీరు ఇంతకుముందు ఇంట్రడక్షన్ లో చెప్పారు, ఒంటింటి వైద్యంలో ఈయన మంచివి చెప్తారని చెప్పేసి అలాంటి మంచిది మరొకటి చెప్తానమ్మా. దీనికి కేవలం 3 పదార్థాలు, పసుపు, మెంతులు, శుంఠి. పసుపు, మెంతులు, శొంఠి అమ్మా. శొంఠి అలానే ఎండించి తయారు చేసినటువంటిది శొంఠి అమ్మా. మనకు శొంఠి మార్కెట్ లో దొరుకుతుందమ్మా. శొంఠి జింజర్, డ్రై జింజర్. సో పసుపు కొమ్మలు దంచేసి పౌడర్ చేసేసుకుని 50 గ్రామ్స్ తీసుకోవాలి. అదే విధంగా మెంతులమ్మా, మెంతులను వేయించేసి పౌడర్ చేసేసి ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. చివరగా శొంఠి పొడి ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. సో ఈ 3 పౌడర్స్ ఈచ్ 50 గ్రామ్స్ చొప్పున తీసుకోవడం వల్ల 150 గ్రామ్స్ మెడిసిన్ రెడీ అయిపోతుంది. ఈ 150 గ్రామ్స్ మెడిసిన్ 1 మంత్ కు సరిపోతుందమ్మా. అది కూడా క్యాల్కులేషన్ చెప్తాను. 1 మంత్ మెడిసిన్. సో ఈ 1 మంత్ కి మెడిసిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకుని మళ్ళీ వాడుకోవాలమ్మా. సో ఎలా వాడుకోవాలంటే సో ఉదయం ఆహారం తర్వాత ఒకసారి, రాత్రి ఆహారం తర్వాత ఒకసారి ఒక 100 ml గోరువెచ్చని నీళ్లు, 100 ml గోరువెచ్చని నీళ్ళలో 1/2 టీ స్పూన్ అంటే ఇంచుమించు 2.5 గ్రామ్ 1/2 టీ స్పూన్ గోరువెచ్చని నీళ్ళలో కలిపి తాగాలమ్మా. అంతే. సో రోజు మార్నింగ్ ఒక 2.5 గ్రామ్స్ అంటే 1/2 టీ స్పూన్, నైట్ ఒక 1/2 టీ స్పూన్ అంటే 2.5 గ్రామ్స్, రోజుకి 5 గ్రాములు అవుతుందమ్మా. నెలకు 150 గ్రాములు అవుతుంది. అది మా క్యాల్కులేషన్. సో ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల బాడీలో ఏ భాగంలో ఈ కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువగా సంచితమైన ఆ కొవ్వు అంత కరగడం మొదలవుతుందమ్మా. క్షేమదాయకంగా పనిచేస్తుంది. మనకు అన్ని తెలిసినటువంటి ద్రవ్యాలే, సేకరించుకోవడం సులువు, తయారు చేసుకోవడం సులువు, వాడుకోవడం సులువు. ఎన్ని మంత్స్ వాడాలండి? అది శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళు ఉన్నటువంటి ఇతర అనుబంధ లక్షణాలను బట్టి దాదాపు 5 months 6 months 1 year వరకు కూడా వాడుకోవచ్చు. దీనివల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు కాబట్టి నేచురల్ థింగ్స్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎగ్జాక్ట్లీ అమ్మా. సో ఎన్నాళ్ళైనా వాడుకుంటూ ఉండొచ్చుమా, తప్పేం లేదు. సో ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల గ్రాడ్యువల్ క్రమంగా కొవ్వు కరగడం మొదలవుతుందమ్మా. సో ఇది పాటిస్తూ నేను మన కొన్ని వీడియోల్లో కూడా చెప్పడం జరిగింది.
తెలియదు. చిన్న చిన్న టిప్స్, ఆహార పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా ఎలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయాలి, మరీ కష్టపడి మరీ ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదమ్మా. సింపుల్ టిప్స్ అనమాట, డైటరీ టిప్స్, తర్వాత ఎక్సర్సైజ్ టిప్స్ అవి ఫాలో అవుతూ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క డైటరీ మెడిసిన్ వాడుకుంటే సరిపోతుంది. ఆధునికంగా మనం ఆలోచించేసినప్పటికమ్మా ఈ పసుపులో కుర్కుమిన్ అనేటువంటి ఒక పదార్థం ఉందమ్మా. ఈ కుర్కుమిన్ అనేటువంటి పదార్థం వల్ల కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఫ్యాట్ ను కరిగించడానికి ఉపయోగపడుతుంది. రెండోది ఏంటంటే ఈ కుర్కుమిన్ అనేటువంటి పదార్థం గుణం ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేస్తుందమ్మా. అంటే దేహంలో కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువగా పేర్కొన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరగడం వల్ల ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ ప్రభావం చేత కొన్ని రకాలైనటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. సో హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అయినప్పుడు శరీరాన్ని మరింత క్షోభకు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. సో అటువంటి హానికారకమైన పదార్థాల ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా వాటి యొక్క శక్తిని పనితనాన్ని తగ్గించేందుకు నిర్వీర్యం చేసేందుకు కూడా ఈ కుర్కుమిన్ ఉపయోగపడుతుందమ్మా. సో ఈ కొవ్వు కణాలకి మంచి బ్లడ్ సర్క్యులేషన్ చేసేందుకు కూడా కుర్కుమిన్ ఉపయోగపడుతుంది. రెండోది ఏంటంటే వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో రక్తనాళాల అవరోధాలు, రక్తనాళాల బ్లాక్స్ వచ్చేటువంటి అవకాశం కూడా చాలా మందిలో ఉంటుందమ్మా. సో ఈ కుర్కుమిన్ రక్తనాళాల అవరోధాలు లేకుండా చేస్తుంది, బ్లాక్స్ రాకుండా చేస్తుంది. ఫ్యాట్ సెల్స్ వల్ల కానీ, తర్వాత ఈ ప్లేట్లెట్స్ వల్ల కానీ, కొలెస్ట్రాల్ వల్ల కానీ బ్లాక్స్ రాకుండా చేస్తుంది. ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ వల్ల ఉన్నాయమ్మా. రెండోది ఏంటంటే మెంతుల్లో ఈ ఆల్కలాయిడ్స్, సాపోనిన్స్, ఫ్లేవనాయిడ్స్ అనేటువంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. ఇవన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేస్తాయి. ఇంతకుముందే చెప్పాను, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ అంటే ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో జరిగేటువంటి వివిధ రకాల రసాయన పదార్థాల ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా వాటి యొక్క శక్తిని నిర్వీర్యం చేసేటువంటి గుణం ఉన్నటువంటివి అని చెప్పేసి ఈ పసుపు ఈ యొక్క మెంతులకు కూడా ఉందమ్మా. ఆల్కలాయిడ్స్, సాపోనిన్స్, ఈ ఫ్లేవనాయిడ్స్ వీటి వల్ల. ఇంకోటి ఏంటంటేమా ఈ యొక్క మెంతుల్లో ఉన్నటువంటి ఈ సాపోనిన్స్ యొక్క ప్రత్యేక గుణం ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో ఫర్ ఎగ్జాంపుల్ కొవ్వు ఎక్కువ ఉందనుకోండి, ఆ కొవ్వును త్వరగా జీర్ణం చేయకుండా తీసుకున్నటువంటి కొవ్వు ఎక్కువ శాతం బయటికి విసర్జింపజేసేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందమ్మా. అది దాని ప్రత్యేకత. ఏంటంటేమా మన జీర్ణ వ్యవస్థలో లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి అవుతుంటుంది. లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ ఎక్కువ ఉత్పత్తి అయినప్పుడే ఆ యొక్క మనం తీసుకున్నటువంటి కొవ్వు పదార్థాలను త్వరగా జీర్ణం చేసేసి రక్తంలో కలిసినట్టు చేసేస్తుంటాం మనం. ఎప్పుడైతే ఈ యొక్క సాపోనిన్స్, లైపేజ్ అనేటువంటి యొక్క ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తాయో అప్పుడు తీసుకున్నటువంటి ఆహార పదార్థం కొవ్వు శాతం కూడా ఎక్కువ అబ్జర్వ్ కాదమ్మా. ఎప్పుడైతే కొవ్వు అబ్జర్వ్ కాదో అది బాడీలోకి పోకుండా వెయిట్ పెరగకుండా ఉండేందుకు కూడా పరోక్షంగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా కూడా మనకి ఈ యొక్క మెంతులు ఉపయోగపడతాయి. రెండవది వచ్చేసి శొంఠిలో జింజరాలు, షాగోలు అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. ఇవి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క వెయిట్ లాస్ ఎందుకు ఉపయోగపడతాయి అన్నమాట. అంటే ఫ్యాట్ ను కరిగించడానికి, అంటే మెటబాలిజం వేగవంతం చేసేసి ఫ్యాట్ ను కరిగించడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా వీటి ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే వెయిట్ ఎప్పుడైతే వస్తారో అప్పుడు నొప్పులు మొదలవుతాయి. కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, భుజం నొప్పి, మెడ నొప్పి, తలనొప్పి, వీపు నొప్పి, ఇలా నొప్పులు తగ్గేందుకు కూడా ఈ శొంఠిలో ఉన్నటువంటి ఈ జింజరాలు, షాగోలు అనేటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. ఈ విధంగా ఆయుర్వేదం మందుల యొక్క ప్రత్యేకత ఏంటంటే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కానీ సైడ్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇవి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు, క్షేమదాయకంగా వాడుకోవచ్చు. ఇంచుమించు అందరూ వాడుకోవచ్చు అమ్మా. అందరూ వాడుకోదగిన దివ్యమైనటువంటి ఔషధం. పెద్ద ఖరీదు కూడా కాదు. ఈ రోజులలో మరి వెయిట్ వచ్చిన తర్వాత మరి లక్షాది రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి వెనకాడనటువంటి పరిస్థితి ఎదురైంది. కాబట్టి మరి సింపుల్ అమ్మా, ఈజీ మెథడ్ ద్వారా మనం కేవలం అవగాహన కల్పించుకుంటే ఆ అవగాహన ద్వారానే ఆ విజ్ఞానాన్ని పెంపొందించుకొని మనం దానికి తగినట్లు ప్రకృతిదమైనటువంటి ఆహార ఔషధాలను వాడుకున్న ఇలాంటి సమస్యల నుంచి చాలా క్షేమదాయకంగా బయటపడవచ్చు. అవునండి, నిజంగా మన ఇంట్లో అన్ని దొరుకుతాయి. మీరు చెప్పిన ఇంగ్రీడియంట్స్, మెంతులు దొరుకుతాయి, సొంటి దొరుకుతుంది, పసుపు ఈజీగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు జనరల్గా వెయిట్ లాస్ చేసుకోవడానికి వేరే ప్రోడక్ట్స్ వాడి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్, అంటే అమ్మాయిల్లో పీరియడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తెచ్చుకోకుండా ఈ వంటింటి చిట్కాలు పాటిస్తే నిజంగా మంచి రిజల్ట్స్ పొందొచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. థ్యాంక్ యూ అండి. నమస్తే.